హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నియోమెంటాస్ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి క్వశ్చనే, బట్ మళ్ళీ ఒకసారి మీకు చూపించడానికి 5 మెంబర్ బాడీ ఎక్కడండి, 3 మెంబర్ బాడీ. సో కాబట్టి తప్పు. యూనియన్ హోమ్ మినిస్ట్రీ డిసైడ్స్ ది ఎలక్షన్ షెడ్యూల్ కాదండి, ఎలక్షన్ కమిషనే డిసైడ్ చేస్తుంది, కాబట్టి ఇది కూడా తప్పు. సో ఆన్సర్ ఇస్ డి. ఇంక ఈరోజు టాపిక్లో మనం వీవీప్యాట్ సిస్టమ్ గురించి చెప్పుకుందాం. వీవీప్యాట్ సిస్టమ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కదా, అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని ఏడీఆర్ అనేటటువంటి సంస్థ సుప్రీంకోర్టులో కేసు వేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద. ఏంటంటే ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ వాడుతున్నాం కదా, ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ మీరు ఓటు వేయగానే ఆ ఓటుకు రసీదు వస్తుంది, దాన్ని వీవీప్యాట్ సిస్టమ్ అని అంటారు. అంటే మీరు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ మీద ట్రైన్ అని నొక్కగానే పక్కన వీవీప్యాట్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది, దాని నుంచి మీకు ఒక రసీదు వస్తుంది. అంటే మీ ఓటు కరెక్ట్గా పడిందా లేదా అని వస్తుంది, ఎవరికి ఓటు వేశారు అనేది ఏం కనిపించదు. ఈ వీవీప్యాట్ సిస్టమ్ తాలూకా స్లిప్పుల్ని 100కి 100% చేయరు. అంటే మీరు ఇప్పుడు 100 ఓట్లు పడ్డాయనుకోండి, ఈ 100 ఓట్లతో 100 వీవీప్యాట్ స్లిప్పుల్ని కూడా ఏం ఐడెంటిఫై చేయరు. కేవలం ర్యాండమ్గా 5% ఆఫ్ వీవీప్యాట్ స్లిప్పుల్ని మాత్రమే అసెంబ్లీ ఎలక్షన్స్లో ర్యాండమ్గా చెక్ చేస్తారు. సో ఆ 5%ని బట్టి అంచనా వేసేసుకొని ఎలక్షన్ కౌంటింగ్లో ముందుకెళ్తారు. ఇప్పుడు ఏడీఆర్ అనే సంస్థ కేసు ఏం వేసిందంటే, వీవీప్యాట్ సిస్టంలో వచ్చేటటువంటి 100కి 100 స్లిప్పులు ఖచ్చితంగా కౌంట్ చేయాలి. ఈ విధంగా మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఉత్తర్వులు జారీ చేయండి అంటే సుప్రీంకోర్టు మేము అలా చెయ్యం అని చెప్పేసింది. ఎందుకంటే ఇది ఎలక్షన్ కమిషన్ తాలూకా పరిధిలోకి వస్తుంది. ఇప్పటికిప్పుడు అన్ని రిఫార్మ్స్ తేవాలని అనుకుంటే కష్టము. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇంకా ఈ ఎన్నికల వ్యవస్థను పటిష్టం చేయమని కొన్ని రికమెండేషన్స్ అయితే ఇవ్వగలమని చెప్పి తీర్పునిచ్చింది. సో ఇందులో భాగంగా అసలు వీవీప్యాట్ సిస్టమ్ అంటే ఏంటి, పేపర్ బ్యాలెట్ సిస్టమ్ అంటే ఏంటి, మనకి రిఫార్మ్స్ ఏ సంవత్సరంలో వచ్చాయి, ఈ అంశాలన్నీ మనం వరుసగా చూద్దాం. ముందుగా మనకి పేపర్ బ్యాలెట్ సిస్టమ్ ఉండేది. అంటే ఏంటి, ఇలా ఓ పేపర్ ఉంటుంది, ఇక్కడ మనకి పేర్లు ఉంటాయి, ఏదో జగన్మోహన్ రెడ్డి గారు, లేదా కేసీఆర్ గారు, లేదా పవన్ కళ్యాణ్ గారు, లేదా చంద్రబాబు నాయుడు గారు, ఇలా వాళ్ళ గుర్తులు ఉంటాయి. ఈ గుర్తుల మీద ఏం చేసేవాళ్ళు అంటే ఒక ముద్ర వేసేవాళ్ళు, ఇట్లా దాన్ని మడతపెట్టి బ్యాలెట్ పేపర్లో వేసేవాళ్ళు. దీన్ని తర్వాత ఎలక్షన్ కమిషన్లో ఉన్న అఫీషియల్స్ మాన్యువల్గా కౌంట్ చేసేవాళ్ళు. ఇది కరెక్ట్ పద్ధతి అనమాట. అంటే ఇందులో రిగ్గింగ్ చేయడానికి చాలా తక్కువగా స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఎలక్ట్రానిక్ అంటే హ్యాక్ చేయొచ్చు, దీన్ని ఎలా హ్యాక్ చేస్తాము, మహా అయితే రిగ్గింగ్ చేయాలి. రిగ్గింగ్ చేస్తే ఇప్పుడు వచ్చినటువంటి మొబైల్ ఫోన్స్ వీటితో చిత్రీకరించేస్తున్నారు అన్నీ. సో కాబట్టి ఇది చాలా పారదర్శకంగా సాగేటటువంటి పద్ధతి. కానీ మాన్యువల్ కౌంటింగ్ ఇంత పెద్ద దేశానికి 140 కోట్ల మంది ఉన్నారు, ఇందులో 100 కోట్ల మందికి ఓటు హక్కు ఉందనుకోండి. 100 కోట్ల ఓటు హక్కులు ఉండాలంటే ఎంతమంది మెషినరీని పెట్టాలి ఇవన్నీ కౌంట్ చేయడానికి. సో కాబట్టి ఇది చాలా కష్టమైనటువంటి అంశం. అందుకని చెప్పేసి మనం ఏం చేసామంటే వీవీఎం ఇక్కడ తప్పుపడిందండి, ఈవీఎం, ఇది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ అనేటటువంటి వాటిని తీసుకొచ్చాం. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ని మొట్టమొదటిసారి ఐడియా వచ్చింది 1977లో. సో దీన్ని తయారు చేసింది ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 1979లో దీన్ని తయారు చేసింది. 1980లో మొట్టమొదటిసారి ఈ ఈవీఎం మెషిన్స్ ఎలా పనిచేస్తాయి అనేటటువంటి దాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసి చూపించింది. అయితే ఈవీఎంని కేరళలో ఒక ఎలక్షన్ జరిగేటప్పుడు 50 పోలింగ్ స్టేషన్స్లో వాడారు. అప్పుడు దీని మీద వ్యతిరేకంగా కేసు వేశారు. సుప్రీంకోర్టు ఈవీఎంలు వాడడానికి ఏ విధమైనటువంటి చట్టపరమైన నిబంధనలు లేవని చెప్పేసి ఈవీఎంల వాడకాన్ని రద్దు చేసింది. దాని తర్వాత రాజ్యాంగ సవరణ కాదు కానీ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అంటే పార్లమెంట్ చేసిన చట్టాన్ని సవరించి ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని 61A సెక్షన్ని ఇంట్రడ్యూస్ చేసి ఎలక్షన్ కమిషన్ ఈవీఎంలు వాడేటట్టుగా చట్టాన్ని మార్చారు. ఇది 15 మార్చి 1989లో అమల్లోకి వచ్చింది. దీని తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ని వాడచ్చా వాడకూడదా అనేటటువంటి దానికి సంబంధించి దినేష్ గోస్వామి కమిటీని 1990లో ప్రభుత్వం నియమించింది. ఇది టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ అనమాట. సో ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గా ఎన్నికలు జరగాలి, కాబట్టి ఈ ఈవీఎం మెషిన్లు వాడచ్చా వాడకూడదా అనేటటువంటి దాని మీద మీరు రికమెండేషన్స్ ఇవ్వండి అని చెప్పి ఈ కమిటీని వేశారు. సో ఈ కమిటీ చెప్పినటువంటి రికమెండేషన్స్ ప్రకారం తర్వాత కాలంలో 98 ఆ సమయంలో 16 అసెంబ్లీ ఎలక్షన్స్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, న్యూఢిల్లీ ఈ అన్ని చోట్ల కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ని వాడారు, బాగా పనిచేసాయి. 2001లో స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, వెస్ట్ బెంగాల్ ఈ 4 రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో ఈవీఎం మెషిన్లు వాడారు. తర్వాత అన్ని రాష్ట్రాల్లోని కూడా ఈవీఎం మెషిన్లు వాడడం జరిగింది.
లోక్సభ ఎలక్షన్స్కి 2004లో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ ఈవీఎం మెషిన్లు వాడారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది. అప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏమంది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈవీఎం మెషిన్లు మొత్తంగా రిగ్ చేసేసింది, నొక్కితే వాళ్ళకు ఓటు వెళ్ళేటట్టుగా పెట్టారు, అందుకే మేము ఓడిపోయామని చెప్పింది. సో 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం అదే చెప్పింది. కాబట్టి వీళ్ళు చెప్పినటువంటి ఈ అంశం బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఈవీఎం మెషిన్లు పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయని. ఎందుకంటే ఒకవేళ ఈవీఎం మెషిన్స్ ట్యాంపరింగ్ నిజమైతే 2014లో మరి మోడీ గారు గెలవకూడదు, ఎందుకంటే 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వమే అన్ని రాష్ట్రాల్లోనే గెలవాలి, కానీ తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో ఓడిపోయిందిగా బీజేపీ. సో కాబట్టి ఈవీఎం మెషిన్లు కరెక్ట్గానే పనిచేస్తున్నాయి. 2013లో మళ్ళీ 1961 ఎలక్షన్ కండక్ట్ రూల్స్ని సవరించి వీవీప్యాట్ సిస్టమ్ అనే దాన్ని ప్రవేశపెట్టారు. అంటే మీరు ఓటు వేస్తే రసీదు వస్తుంది. దీన్ని 2019 ఎలక్షన్స్లో పూర్తిగా ఈ వీవీప్యాట్ సిస్టమ్ని పెడుతున్నారు. అంటే మీరు ఎలక్షన్లో ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్లో టిక్ మార్క్ వచ్చి రసీదు వస్తుంది. మీకు చూపిస్తాను నేను అది ఎలా వర్కౌట్ అవుతుంది. చూడండి, మీరు ఎప్పుడైతే ఈవీఎం మెషిన్లో మీరు ఇది చేస్తారో, ఓటేస్తారో, ఒక పేపర్ స్లిప్ వస్తుంది ఇట్లా, ఇగో క్యాండిడేట్ నేమ్. సో మీరు మీ చాయిస్ని వెరిఫై చేసుకోవచ్చు. ఓటర్కి గ్లాస్ స్క్రీన్ మీద 7 సెకండ్లు కనిపిస్తుంది, స్లిప్ కట్ అయిపోయి బాక్స్లో పడిపోతుంది, మనం పట్టుకురావడానికి ఉండదు. సో వీవీప్యాట్ మెషిన్స్ పోలింగ్ ఆఫీసర్స్ మాత్రమే వాళ్ళు యూజ్ చేసుకోగలరు, మనం బయటికి స్లిప్ తేయడానికి ఉండదు. సో కాబట్టి మీ ఓటు కరెక్ట్గా నమోదైందా లేదా, మీరు ఓటు కరెక్ట్గా వేస్తే అది వెళ్ళిందా వెళ్ళలేదా అనేటటువంటి దాన్ని మీరు నిర్ధారించుకోవచ్చు ఆ 7 సెకండ్లో. సో దీన్ని వీవీప్యాట్ సిస్టమ్ అని అంటారు. సో ఈ వీవీప్యాట్ సిస్టమ్లో ఇప్పుడు 100 ఓట్లు పడితే 100 స్లిప్పుల్ని కౌంట్ చేయమంటున్నారు. ఇంకా ఈ తలకాయ నొప్పి అంతా ఎందుకు, ఈవీఎం మెషిన్లు తీసి బ్యాలెట్ పేపర్లో పెట్టుకోవచ్చు కదా. సో కాబట్టి ఈ వీవీప్యాట్ సిస్టమ్స్ని అలా చేయలేము. ర్యాండమ్గా 5% మాత్రమే చెక్ చేస్తాం. అంటే ప్రతి 100 ఓట్లకి 5 వీవీ స్లిప్పుల్ని మాత్రమే చెక్ చేస్తామని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తోంది, అదే చేస్తుంది కూడా. ఎలక్షన్స్కి సంబంధించి మనం రకరకాల కమిటీలు వేసాం. 1974లో తార్కుందే కమిటీ, జయప్రకాష్ నారాయణన్ గారి టోటల్ రెవల్యూషన్ మూవ్మెంట్లో భాగంగా ఇది వచ్చింది. దినేష్ గోస్వామి కమిటీ ఎలక్టోరల్ రిఫార్మ్స్కి, ఓహ్రా కమిటీ 93 క్రైమ్ అండ్ పాలిటిక్స్కి సంబంధించి, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్కి సంబంధించి. అలాగే 98 ఇంద్రజిత్ గుప్తా కమిటీ స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్, అంటే ప్రభుత్వమే డబ్బులు పెడుతుంది ఎలక్షన్స్కి, అసలు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ పెట్టుకోవడానికి వీల్లేదనమాట. అలాగే సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ వీరప్ప మొయిలీ దీనికి. అలాగే థాంకా కమిటీ హోల్ గ్యామెట్ ఆఫ్ ఎలక్షన్ లాస్ అండ్ రిఫార్మ్స్కి సంబంధించి 2010లో. సో ఇలా దాదాపుగా మనకు ఒక 6 నుంచి 7 కమిటీలు ఇప్పటివరకు ఎలక్షన్స్కి సంబంధించి ఇండియాలో వేశారు. క్వశ్చన్లు ఎక్కడైనా అడగచ్చు యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ ప్రిలిమినరీ ఆర్ ఎంసీక్యూస్ ఎగ్జామినేషన్. సో దీనికి సంబంధించి మళ్ళీ అదే క్వశ్చన్ ఇచ్చినట్టున్నాను నేను. ఓకే రైట్. మెయిన్స్ క్వశ్చన్ చూస్తే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు మరియు వీవీప్యాట్ వ్యవస్థలు ఎన్నికల పారదర్శకత ఎలా దోహదపడతాయి రాయండి 150 పదాల్లో. దిస్ విల్ హెల్ప్ యువర్ ఆన్సర్ రైట్. ఇది వీవీప్యాట్ సిస్టమ్ గురించి మనం తెలుసుకునే ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. వీ విల్ మీట్ విత్ ఎ న్యూ టాపిక్.